ఇక శ్రీరంగంలో పెరుమాళ్ దగ్గర ఉండి సేవ చేసేవారు స్వామిని ఇలా ప్రార్థిస్తున్నారు. స్వామి స్వర్గలోకేశ, భక్తవత్సల, శ్రీరంగనాథ, యతిశేఖరులుగా కాంచీపురంలో రామానుజులు చేసే సేవలు అమోఘం. వారి కీర్తి అన్ని దిక్కులా మారుమ్రోగుతుంది. వైదిక ధర్మానికి నీవు మూల విరాటువు కదా రంగనాథ. వారిని నీ సన్నిధికి రప్పించుకుంటే ఇక్కడి ఆలయ వ్యవస్థ బాగుపడుతుంది. శ్రీ వైష్ణవ క్షేత్రాలన్నీ బాగుపడతాయి. శ్రీరంగ శ్రీని క్రమబద్ధము చేయగలిగే శక్తి ఆ రామానుజులకే ఉంది. వారిని రప్పించి ఈ క్షేత్ర సముద్ధరణ జరిగితే. ఇంకొకరు ఇలా ప్రార్థిస్తున్నారు. మూలం బాగుంటే వృక్షమంతా కలకలలాడినట్టు వైదిక ధర్మాన్ని కాపాడే శ్రీ వైష్ణవ క్షేత్రాలన్నీ వైభవాన్ని సంతరించుకుంటాయి స్వామి అని. అక్కడ ఉన్నవారు అందరూ స్వామిని ఇలా ప్రార్థిస్తున్నారు. రంగనాథ, నీవొక లేఖను కంచివరదునికి పంపి రామానుజులను ఇక్కడకు పంపమని కోరవయ్యా అని. స్వామి వారితో ఇలా అంటున్నారు. మీ ప్రార్థనను మన్నిస్తున్నాం. ఈ లేఖను కంచివరదరాజస్వామికి అందించండి అని అంటారు. లేఖని అందుకున్న వరదుడు ఇలా అంటున్నాడు. శ్రీరంగనాథుని ఆజ్ఞ అందరికీ అనుసరణీయమే. అయినా మాకు బహుప్రాణమైన రామానుజులను వదులుకోలేము సుమా అని. వరదరాజ సన్నిధిలో జరిగిన విషయాలను శ్రీరంగనాథునికి ఇలా విన్నపం చేస్తున్నారు. తమ ఆజ్ఞను కాదనలేదు రంగనాథ, కాని రామానుజుల వారిని అనుగ్రహించనూ లేదు అని చెప్పగా పెరుమాళ్ ఇలా అంటున్నారు. దీనికేదైనా ఉపాయాన్ని ఆలోచించాలి అని. పెరుమాళ్ వాళ్లతో ఇలా అంటున్నారు. యామునాచార్య స్వామి వారి కుమారులైన వరరంగాచార్యులు దేవగానమును ఆలపించుటలో మంచి నిపుణులు కదా, వారిని పిలవండి అని చెప్పగా రంగనాథ పెరుమాళ్ ఆజ్ఞ మేరకు వరరంగాచార్యులు శ్రీరంగనాథ స్వామి దగ్గరకు వచ్చి నమస్కరించగా స్వామి వారితో ఇలా అంటున్నారు. వరరంగార్య, నీ గాన నాట్య నైపుణ్యముతో కాంచీదేవరాజ స్వామిని ముగ్ధుణ్ణి చేయాలి అని చెప్పగా దేవరవారి ఆజ్ఞ స్వామి అని నమస్కరిస్తారు వరరంగాచార్యులు. పెరుమాళ్ ఇలా అంటున్నారు. తిరువరంగత్తయ్యర్ స్వామిగా మీకెన్నో కానుకలిచ్చి అక్కడ సత్కరిస్తారు. మీరు అవి వలదని శ్రీరామానుజుల వారినే కావాలని నిర్బంధించాలి అని చెప్పగా రంగనాథ, నీ ఆజ్ఞ పాటిస్తా స్వామి అని నమస్కరిస్తారు వరరంగాచార్యులు. తరువాత ఏం జరుగుతుందో రేపు చూద్దాం.